శ్రీ గురుభ్యో నమ. జయ శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్భోజ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజనగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో ఈరోజు 19వ పాసురాన్ని అనుసంధానం చేసుకున్నాము. క్రిందటి పాసురంలో నీలాదేవిని మేల్కొల్పి ఈ పాసురమునందు శ్రీకృష్ణుణ్ణి నీలాదేవిని కూడా శ్రీకృష్ణుణ్ణి మేల్కొల్పవలసిందిగా నీలాదేవిని కూడా మేల్కొల్పవలసిందిగా అర్థిస్తూ ఉన్నారు. లక్ష్మీదేవి పురుషకార స్వరూపిణి కదా, అంటే మధ్యవర్తి. ఆమె అంశమే నీలాదేవి. నీలాదేవిని మేల్కొల్పుటచే పురుషకారమును ముందుగా ఆశ్రయించట సూచింపబడింది. లక్ష్మీదేవి పురుషకార స్వరూపిణి కనుక ఆమెను ఆశ్రయించుటకు వేరొకరిని ఆశ్రయింపనక్కరలేదు. కానీ పరమాత్మను ఆశ్రయించినప్పుడు అమ్మవారిని ఆశ్రయించాలి. ఆశ్రయించిన తర్వాత లక్ష్మీనారాయణులు ఇరువురిని సమంగా సేవించాలి. లక్ష్మీ పురుషకారభూతురాలు, నారాయణుడు ఉపాయ రూపుడు. కానీ జీవులచే పడినప్పుడు జీవులచే వ్యాపారములు లక్ష్మీనారాయణులకు ఇరువురుకును కైంకర్య రూపంగా ఉండాలి. అందుచేత గోపికలు ముందు నీలాదేవి ఒక్కొక్కరినే మేల్కొల్పి ఈ పాశ్రమున లక్ష్మీనారాయణులు ఇరువురును మేల్కొల్పుచున్నారు. అమ్మవారి ద్వారా పరమాత్మను ఆశ్రయించుటచే ఈతని ఎందుగల కారుణ్యము పొంగి జీవునిపై ప్రసరించను. నీలాదేవి తనను అర్థించిన కదా అని తలుపులు తెరవవలనని లేవబోయినది. ఆమెకు సంబంధించిన వారిపై పరమాత్మ అధికముగా ప్రేమ చూపిస్తాడు కదా, కాబట్టి తానే వచ్చి తలుపు తెరవవలనని అనుకోగా నీలాదేవి స్వామిని వెనక్కి లాగుతుంది. గోపికలు స్వామిని మేల్కొల్పి తలుపు తెరవలసిందిగా అర్థిస్తున్నారన్నమాట. ఈ పాశ్రములో ప్రేయసీ ప్రియుల యొక్క ఆశ్లేషము, అన్యోన్య సల్లాపములు నిరూపింపబడుతూ ఉంటాయి. సృష్టికి ముందు తర్వాత కూడా పరమాత్మ లక్ష్మీ సహితుడిగానే ఉంటాడు. శ్రీమన్నారాయణ తత్వము అవిభాజ్యమైన ఏకతత్వము అనేకతత్వము కూడా. శ్రీదేవియే సర్వేశ్వరుని కారుణ్యమయ సంకల్పము. ఆ సంకల్పమే జగద్రక్షణమునకు అనగా సృష్టి స్థితి సంహారాలకి హేతువు. కానీ సంకల్పము గల పరమాత్మ కంటే వేరు కాదు ఆమె. లోకాన్ని రక్షించేది శ్రీయా నారాయణుడా, శ్రీమన్నారాయణుడా అని సందేహం వస్తుంది. నారాయణుడే కానీ శ్రీ కాదు. కానీ కేవలం నారాయణుడును కాదు, శ్రీమంతుడగు నారాయణుడే. శ్రీ అతనిని నిరూపించే ధర్మంగా ఉంటుంది. రక్షింపవలనడి కారుణ్యపూర్ణముకు సంకల్పమే పరమాత్మను రక్షకునిగా వనర్చింది. కానీ సంకల్ప విరహితుడు కాదు. శ్రీ అనడి కారుణ్య రూప సంకల్పము రక్షణావశ్యకత లేనప్పుడు పరమాత్మ వక్షస్థలమును ఒదిగి ఉండును. రక్షింపవలసిన ఆవశ్యకత కలుగగానే ముందు అమ్మవారు అనగా కారుణ్యము ఉద్బుద్ధమగును. దేవతలను విషయీకరించును. కారుణ్య విషయభూతులను పరమాత్మ రక్షించును అనే విషయం ఈ పాసురంలో మనకు అన్వయిస్తూ పాసుర విన్నపం. ఆండాళ్ తిరువడిగలే శరణం. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டின் மேல் மெத்தென்ற பஞ்சசைனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பெண்ணை கொங்கை மேல் வைத்து கிடந்த மலர்மார் பாவாய் திறவாய் மைத்திடங்கண்ணினாய் நீயின் மணாலனை எத்தனை போதும் துயிலள ஓட்டாய்கான் எத்தனை ஏலும் பெருவாத்தகில்லாயால் తత్వమందు తగవేలోరింబావాయ్. దంతపు కోళ్ళ మంచము, ఆ పైన పాన్పు, విశాలమైన తెల్లని మెత్తని పాన్పు మీద అమ్మవారు స్వామితో కలిసి ఉన్నారు. దీనికి 5 లక్షణాలు ఉన్నాయట. అందుకనే దాన్ని పంచశయనము అన్నారు. ఏమిటా లక్షణాలు అంటే మెత్తగా ఉండడము, విశాలంగా ఉండడము, పరిమళభరితంగా ఉండడము, కాలానుకూలంగా వెచ్చగా చల్లగా ఉండడము. అది మంచి చక్కనిది. భగవంతుడే పాన్పు. దాని మీద ఉన్నవారెవరు? నీలాదేవితో కూడిన స్వామి. చుట్టూ దీపాలు వెలుగుచుండగా దంతపు కోళ్ళ మంచం మీద స్వామితో ఉన్నటువంటి నీలాదేవి. దీపం ఏమిటి అంటే
మనము భగవంతుని దగ్గర దీపం పెడతాం. ఎందుకు? స్వామికి చీకట, మనకు చీకట. పగటి వాళ్ళ ఎందుకు దీపారాధన చేస్తున్నాము? దీపము జ్ఞానానికి ప్రతీక. ఆ దీపము 5 దీపములు వచ్చేలా పెడతారు. దానిని గుత్తి దీపము అంటారు. ఈ 5 ఏమిటంటే శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమములు. ఈ 5 చేత కలిగిన జ్ఞానము భగవంతుని గురించి మనకు తెలియజేస్తుంది. అలాంటి జ్ఞానము కలవారమై స్వామిని దర్శించాలి అని గుత్తి దీపములు తల్లి చుట్టూ పెట్టుకుని ఎత్తైన మంచం మీద నిద్రిస్తోంది. దానికి దంతపు కోళ్ళు అంటే కువలయాపీడమనే ఏనుగుని చంపాడు కదా భగవంతుడు. దాని దంతములు ఊడపెరికి తెచ్చి ముక్కలుగా కోసి ఈమె మంచానికి కోళ్ళుగా అమర్చారట. ఏమి చిత్రము! ఆ కువలయాపీడమేమి అహంకారము. అహంకారము 4 విధాలుగా ఉంటుంది. నేనే తెలుసుకునివాడును, నేను అనుభవించువాడను, నేను చేయువాడను, నేను భగవంతుడికి దాసుడును. ఇవి 4 రకాలైన అహంకారాలు. వీటిని అడుగు నుంచి దానిపైన స్వామిని అధిరోహింపచేయాలి. దాని మీద స్వామి కూర్చోవాలి. అట్టి మంచం మీద పడుకున్న తల్లి, ఒకసారి లేవమ్మా. నీవు కేశములలో మంచి గుత్తులుగా ఉన్న పువ్వులు దాల్చావు. ఏమిటా పువ్వులు? జీవకోటి యొక్క జ్ఞానస్వరూపమైన ఆత్మలే ఆమె శిరస్సులో దాల్చిన పువ్వులు. ఆమె వ్యామోహము కేశము. ఆ వ్యామోహము ఎవరి కొరకు? మన కొరకు. ఆ వ్యామోహమునకు అలంకారమేమి? పుష్పములు, అనగా జీవకోటినంతటినీ స్వామితో చేర్చడమే ఆమె ప్రధాన ప్రయోజనము. వారిరువురు ఎప్పుడూ ఆనందస్వరూపులు. అటువంటి ఆనందస్వరూపమురాలా పుష్పగుచ్చములు దాల్చావు కదా తల్లి, మమ్మల్ని తరింపచేయటానికే అని తెలిసేలాగా. అలాంటిది నీవు స్వామితో కూడి ఉన్నావు. నీ వారమని వచ్చిన వారికి నీవు తలుపు తీయడం, నేను తీయాలి అని నిన్ను అడ్డగిస్తున్నాడు స్వామి. స్వామి ముందా దయముందా అంటే దయగలవాడు స్వామి. దయ లేకపోతే స్వామి రక్షకుడు కాడు. స్వామి లేకపోతే దయ ఉండదు. కాబట్టి దయా స్వామి ఇద్దరూ కలిసి ఉంటారు. ఇది ఒకరిపై ఒకరు పరుండటానికని చెప్పడం. కాటుక పెట్టుకున్న విశాలమైన నేత్రములు కలదానా. కాటుక భక్తికి చిహ్నం కదా. భక్తి సిద్ధాంజనము అంటారు. అటువంటి భక్తి సిద్ధాంజనాన్ని ధరించిన దానా, భగవతత్వం అనేటువంటి నిధి నీ దగ్గరే ఉన్నది. అటువంటి అంజనము కన్నులకు పెట్టుకున్న దానివి నీవు. నీ వల్లభుని ఎంతసేపు వదలక అలా నిద్ర లేవకుండా ఉంటావా? తగదు. నీవు నీ తత్వానికి తగలదు. నీకుండేటువంటి ఆ దయా స్వభావానికి తగలదు. ఇది న్యాయం కాదు. మమ్మల్ని భగవంతుని దగ్గరికి చేర్చాలి నీవు. జీవుల కొరకు, జీవులమై ఆశ్రయించిన మా కొరకు ప్రసరించడానికి స్వామిని అంగీకరించిన దయ్యేందుకు అని, ఇది నీ తత్వానికి విరుద్ధమమ్మా అంటూ తత్వమన్రు తగవన్రు స్వామిని లేవని అని ఈనాడు నీలాదేవిని ప్రార్థించి నీలాదేవి ద్వారా స్వామిని కూడా లేపమని ప్రార్థించారు గోదా అమ్మవారు. స్వస్తి.